ఓకే, నెక్స్ట్ మనకేంటంటే డైస్ అండి. డైస్ అంటే మనం పాచికలు అని చెప్తాం. పాచికలకు సంబంధించి క్వశ్చన్స్ ఏంటంటే మనకి పాచిక షేప్ ఎలా కనబడుద్ది అంటే ఇలా కనబడుద్ది. ఎప్పుడైతే మనకి షేప్ ఇలా కనబడుతుందో 3 సర్ఫేసెస్ మనకి ఎలివేట్ అవుతాయి, 3 సర్ఫేసెస్ మనకి కనబడవు. మనకి ఎప్పుడైతే కనబడవు అని చెప్తున్నాడో వాడు కొన్ని డైస్ని మనకి క్లూ కింద ఇచ్చి వాడు అడుగుతాడు అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే నెంబర్ ఉంటే దాని ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంటుంది, లేదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో @ అనే సింబల్ ఉంటే దాని ఆపోజిట్లో ఏ సింబల్ ఉంటుంది, లేదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బ్లూ కలర్ ఉంటే కనుక దాని ఆపోజిట్లో ఏ కలర్ ఉంటుంది. అది అలా ఎప్పుడు ప్రతి నెంబర్కి కానీ లెటర్కి కానీ సింబల్కి కానీ దాని ఆపోజిట్లో ఉన్నది ఏంటనేది అడగడం జరుగుతుంది. అది మనకి కొన్ని క్లూస్ ఇస్తాడు, ఆ క్లూస్ని బట్టేసుకుని చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఏంటంటే కనుక క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్, ఘనములు దీర్ఘ ఘనములు అంట. ఈ ఘనములు దీర్ఘ ఘనములు కూడా కంపల్సరీ క్వశ్చన్స్ కనబడతాయి ఎగ్జామినేషన్లో. అంటే ఒక ఘనాన్ని తీసుకుంటాడు, ఒక ఘనాన్ని తీసుకుని వాడు కట్ చేస్తాడనమాట ఇలా. జస్ట్ అన్నీ ఏంటంటే జస్ట్ ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను ఇక్కడ, తర్వాత కాన్సెప్ట్లో క్లియర్గా మనం చూద్దాం. చేసి వాడు ఏం చేస్తాడు, దీని అంతటికి ఏంటంటే పెయింటింగ్ యూజ్ చేస్తాడు. అంటే మొత్తం ఒక సింగిల్ కలర్ పెయింట్ చేయడం కానీ లేదా డబుల్ కలర్ పెయింట్ చేయడం కానీ ఏదో ఒకటి వాడి ఇష్టం. ఆ కలర్తో పెయింట్ చేస్తాడు. పెయింట్ చేసిన తర్వాత వాడు అడుగుతాడు అనమాట, ఇందులోంచి ఎక్కడైనా బయటికి ఒక పీస్ తీసుకొస్తే అందులో మనకి ఎన్ని ఫేసెస్ మీద పెయింట్ పడుద్ది, అలాంటి క్యూబ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి కానీ, అలాగే క్యూబాయిడ్ షేప్ ఇచ్చి అందులో క్యూబ్స్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా పెయింటింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఎగ్జామినేషన్ పరంగా తీసుకుంటే ఈ టాపిక్స్ అన్నిటిలోంచి మనకి ఏంటంటే కనుక నెంబర్ వరకు మనం తీసుకుంటే కనుక మ్యాక్సిమం నెంబర్స్ ఓవరాల్గా ఒక 10 మార్క్స్ అనుకోండి. అంటే ఓవరాల్గా ఒక 50 మార్క్స్ కింద మనం అనుకుంటే కనుక 10 మార్క్స్ వీటి నుంచి వస్తాయి. అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్, లాజికల్ వెన్ డయాగ్రామ్ నుంచి ఎప్పుడు మినిమం 2 క్వశ్చన్స్ గ్యారంటీ కనబడతాయి. అలాగే డైస్ అండ్ క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్ నుంచి ఏంటంటే 3 to 4 క్వశ్చన్స్ మనకి రావడానికి అవకాశం. ఇక తర్వాత ఏంటంటే కనుక ఉన్న టాపిక్స్ ర్యాంకింగ్ కానీ, డైరెక్షన్ టెస్ట్ కానీ, బ్లడ్ రిలేషన్ కానీ, కంపారిజన్ కానీ, సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి టాపిక్ నుంచి మీరు 5 మార్కులు వస్తాయని ప్రిపేర్ అవ్వాలి. అంటే ర్యాంకింగ్ నేర్చుకున్న అలాగే ప్రిపేర్ అవ్వాలి, బ్లడ్ డైరెక్షన్ టెస్ట్ తీసుకున్న ప్రిపేర్ అవ్వాలి, బ్లడ్ రిలేషన్స్, కంపారిజన్, సీటింగ్, ఈ అన్ని టాపిక్స్ నుంచి మనం ప్రతి టాపిక్ నుంచి కనీసం 5 మార్క్స్ వస్తాయని ప్రిపేర్ అయితే వాడు ఎగ్జామినేషన్ ఎలా ఇచ్చినా సరే మనం చెప్పుకోవడానికి అవకాశం. ఇక తర్వాత ఏంటంటే క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. క్యాలెండర్ అండ్ క్లాక్ నుంచి ఎప్పుడూ కూడా ఏంటంటే 3 to 4 క్వశ్చన్స్ కనబడతాయి. 4 క్వశ్చన్స్ ఎప్పుడు కనబడంటే ఇందులోంచి 2 క్వశ్చన్స్ కనబడడం అనేది గ్యారంటీ. ఒక్కోసారి వాడు ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదన్నా ఓవరాల్గా మనకి 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక తర్వాత మనకి ఉన్న టాపిక్స్ ఏంటంటే కనుక తర్వాత చూడండి సిలాయిజం. సిలాయిజం బేస్ చేసుకుని ఎప్పుడు కూడా ఏంటంటే మినిమం 3 to 5 క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కింద కనబడుతుంది. 3 to 5 క్వశ్చన్స్ కనబడుతుంది. అదే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ అనే సింబల్స్ ఉంటాయి కదా, ఈ సింబల్స్ని యూజ్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతాడు. వాటిని బేస్ చేసుకుని ఎప్పుడు కూడా ఏంటంటే ఈ క్వశ్చన్స్ కూడా ఇస్తే కనుక ఖచ్చితంగా 3 to 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇక్కడి నుంచి వచ్చే ప్రతి టాపిక్ కూడా మనం మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఒక్కోసారి ఎగ్జామినేషన్లో టాపిక్ కాపీ ఒక దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే తర్వాత డేటా సఫిషియన్సీ ఇస్తే 3 to 5 క్వశ్చన్స్, డిసిజన్ మేకింగ్ ఇస్తే 3 to 5 క్వశ్చన్స్. అలాగే ఈ 5 టాపిక్స్ అంటే దీంతో కలిపి 5 టాపిక్స్. ఇది ఫజిల్ టెస్ట్ సెపరేట్ ఇది. ఓకే, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇవన్నీ బేస్ చేసుకొని ప్రతి దాంట్లోంచి మనం 2 మార్కులు వస్తాయని ప్రిపేర్ అవ్వచ్చు. అది ఒక్కొక్కసారి ఏంటంటే ఒక దాంట్లోంచే 2-3 క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది, ఒక టాపిక్ని కంప్లీట్గా పక్కన పెట్టడం జరుగుతుంది. అలాగే ఫజిల్ టెస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తీసుకుని వాళ్ళ మధ్య రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే 5 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం, ఒకటి ఇచ్చాడంటే దాని మీద కన్ఫర్మ్గా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక తర్వాత అంటే కౌంటింగ్ ఫిగర్స్. ఇది సాధారణంగా బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి ఉండదు కానీ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని ఎగ్జామినేషన్స్కి మనకి కౌంటింగ్ ఫిగర్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో రెండాట్లు కూడా ఏంటంటే బ్యాంక్ తప్పించి మిగిలిన అన్ని ఎగ్జామినేషన్స్కి కౌంటింగ్ ఫిగర్. కౌంటింగ్ ఫిగర్ అంటే ఏంటంటే కనుక ఏదో ఇలా ఇచ్చి డయాగ్రామ్ ఇచ్చి అందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, లేదా
ఇలా ఇచ్చి ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. దీన్నే కొన్ని సందర్భాల్లో మీకు సిలబస్ ఇచ్చినట్టు షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ అని ఇస్తాడు, అది కూడా కౌంటింగ్ ఫిగర్స్ కిందే మనం లెక్క పెట్టుకోవాలి. ఇక మిస్లేనియస్ అంటే ఇతరములు, అంటే ఎప్పటికప్పుడు కొత్త క్వశ్చన్స్ ఏదో ఒకటి పుడతానే ఉంటాయి, ఆ క్వశ్చన్స్ సంబంధించి మనం ఆన్సర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఏంటంటే కనుక ఈ 30 టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక తర్వాత ఏంటంటే కనుక మనకి ఇవన్నీ వెర్బల్ రీజనింగ్. ఇక నాన్ వెర్బల్కి సంబంధించి మనకి సిరీస్, ఇక్కడ కూడా అంతే. నాన్ వెర్బల్ అంటే డయాగ్రామ్స్ సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి సిరీస్ అంటే ఏంటంటే కనుక సేమ్ ఒక 3 డయాగ్రామ్స్ ఇచ్చి ఇది క్వశ్చన్ మార్క్ అంటే ఇది 100, ఫస్ట్ ఒక లైను, తర్వాత ఒక లైను, తర్వాత అది అంటే ఫస్ట్ నిలువుగా ఒక లైన్ వచ్చిన తర్వాత అడ్డంగా వచ్చిన తర్వాత నిలువుగా ఒక లైన్ వచ్చింది, సరే నిలువుగా ఒక లైన్ వచ్చింది, మళ్ళీ అడ్డంగా కూడా ఒక లైన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏం రావాలి, ఖచ్చితంగా నిలువుగా రావాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది 1 2 3 లైన్స్. అది సిరీస్ అంటే అక్కడున్న డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని వరుసగా ఉన్నది చెప్పాలి. అదే ఇక్కడ చూడండి ఎనాలజీ అంటే ఏంటంటే రిలేషన్. ఇది రివర్స్ అయ్యి ఓపెన్ అయింది, ఇది కూడా రివర్స్ అయ్యి ఓపెన్ అయితే సరిపోతుంది. క్లాసిఫికేషన్ ఆడ్మెంట్ అంటే డిఫరెంట్గా ఉన్నది చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటే అన్ని లైన్స్తో మనకి డయాగ్రామ్ ఫ్రేమ్ అయింది, ఒకటి కరువు షేప్తో ఫ్రేమ్ అయింది కాబట్టి డిఫరెంట్గా ఉందని చెప్పాలి. మిర్రర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ అంటే ఒక డయాగ్రామ్ చూపించి దాన్ని ఒకవేళ మిర్రర్లో చూపిస్తే డయాగ్రామ్ ఎలా కనబడుతుంది అనేది మనకు చెప్తా అడుగుతాయి. అలాగే ఇందులో తర్వాత మనకు కనబడింది వాటర్ ఇమేజ్, ఒక ఇమేజ్ని వాటర్లో చూపిస్తే ఎలా కనబడుద్ది. అలాగే మిస్సింగ్ ఫిగర్, కంప్లీట్ ద ఫిగర్ అంటాడు. అంటే ఒక డయాగ్రామ్ ఏదో మనకు కంప్లీట్ చేసి మొత్తం అన్నీ ఫిలప్ చేసి ఒకటి బ్లాక్ వదిలేస్తాను అనమాట, దాన్ని ఇన్కంప్లీట్ చేస్తే దాన్ని మీరు కంప్లీట్ చేయగలిగితే సరిపోతుంది. ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఏంటి, బైండ్ అయి ఉన్న ఫిగర్. అంటే ఒక చిన్న డయాగ్రామ్ మనకి ఇచ్చి పక్కన ఏం చేస్తారంటే క్లమ్జీగా ఉన్న డయాగ్రామ్స్ ఇచ్చి అందులో ఎక్కడ బైండ్ అయి ఉన్నది అనేది హిడెన్ ఫిగర్ అని కూడా అనొచ్చు, ఎక్కడ బైండ్ అయిన ఉందో చెప్పగలిగితే సరిపోతుంది. తర్వాత ఫిగర్ ఫార్మేషన్ అంటే మనకి ఒక 2 3 ఇస్తాడు, ఇలా ఇచ్చి ఈ 3 కలిపితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇలా చెప్పి పక్కన ఏం చేస్తాడంటే ఇలా ఇస్తాడు. ఇలా ఇస్తే అంటే ఈ 3 వాటితోని తయారు చేయగలిగే డయాగ్రామ్ అనమాట, ఫిగర్ ఫార్మేషన్ తయారు చేయాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే డాట్ ఫార్మేషన్, అంటే మనకి ఏం చేస్తుంటే 2 3 డయాగ్రామ్స్ ఇస్తారు కలిపి ఇచ్చి ఇక్కడ ఒక చోట ఎక్కడో డాట్ పెడతాడు. ఆ డాట్ పొజిషన్ తర్వాత దాంట్లో మనం ఎక్కడ ఆ పొజిషన్ అనేది పక్కన డయాగ్రామ్స్ ఇస్తాడు, ఏ పొజిషన్లో ఉందనేది మనం చెప్పగలగాలి. తర్వాత మ్యాట్రిక్స్ ఫిగర్ అని చెప్తాం. మ్యాట్రిక్స్ ఫిగర్ అంటే ఇలా బాక్సెస్లో ఇస్తాడు, బాక్సెస్లో ఇచ్చి ఇక్కడ ఒక రిలేషన్ మెన్షన్ చేస్తాడు, ఇక్కడ ఒక రిలేషన్ మెన్షన్ చేస్తాడు, సేమ్ రిలేషన్ మనం కంటిన్యూ చేయగలిగితే సరిపోతుంది. అలాగే పేపర్ కట్టింగ్స్ అంటే పేపర్ని ఏం చేస్తాడంటే కనుక ఫోల్డ్ చేస్తాడు, ఇలా ఫోల్డ్ చేసి ఎక్కడో ఒక చోట కట్ చేస్తాడనమాట. కట్ చేసిన ఆ పేపర్ని ఓపెన్ చేస్తే మనకి కనబడేది ఏంటని అడుగుతాడు. గ్రూపింగ్ ఫిగర్స్ ఏంటంటే ఇది కూడా కొంచెం ఇలా కనబడుతుంది, అంటే సేమ్ డయాగ్రామ్ మనకి మెన్షన్ చేసుకుని అలాంటి యాజ్ ఇట్ ఈజ్గా మనకు డయాగ్రామ్స్ని ఐడెంటిఫై చేయడం. ఇవన్నీ కాన్సెప్ట్స్ అంటే ఈ 12 కాన్సెప్ట్స్ కూడా మనకి సాధారణంగా ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్లో రెగ్యులర్గా కనబడే కాన్సెప్ట్స్. అది కాకుండా మిగిలిన ఎగ్జామినేషన్స్లో మనం తీసుకుంటే కనుక గ్రూప్స్ కానీ ఇలాంటి ఎగ్జామినేషన్లో గ్రూప్ 4 లేదా ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇలాంటి ఎగ్జామినేషన్స్లో నాన్ వెర్బల్ కాన్సెప్ట్ కనబడుతుంది. ఓవరాల్గా మనం సిలబస్ పరంగా మొత్తం తీసుకుంటే అక్కడ ఒక 30 ఒక 12 అంటే కనుక 42 టాపిక్స్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఓకే, ఎగ్జామినేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏ ఎగ్జామినేషన్ అయినా సరే మనం రీజనింగ్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది.
దీనికి సంబంధించి అంటే జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా మాత్రమే ఇక్కడ చెప్పాను, ఎందుకంటే ప్రతిదీ కూడా కంటెంట్ చెప్పినప్పుడు ఆ కంటెంట్కి సంబంధించిన రిలేషన్ మనం చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి అది చెప్పుకొని మన సిలబస్లో కంటిన్యూ చేసుకుని వెళ్తాం. జస్ట్ ఉన్న టాపిక్స్ ఏంటో మీకు తెలియాలి కాబట్టి ఫస్ట్ దానికి సంబంధించిన చిన్న బేసిక్ ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ జరిగింది. అలాగే రీజనింగ్ కాన్సెప్ట్లో చదివి గుర్తుపెట్టుకోవాల్సింది ఏముండదు, 1-2 సార్లు మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన ప్రాక్టీస్లో అలవాటు చేసుకుంటే ఏ క్వశ్చన్స్ అయినా సరే ఎక్కువ ఆలోచించి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. కంప్లీట్గా మీ యొక్క ఆలోచన విధానంతోనే మనం ఇక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది దీనికి సంబంధించిన బేసిక్ ఐడియా యాక్చువల్గా. దీని తర్వాత మన క్లాస్లో ఏంటంటే కనుక సిలబస్ చెప్పుకున్నాం కానీ ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా మాట్లాడుకొని దాన్ని కంటిన్యూ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.